కృతజ్ఞతాస్తుతులు అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి మనందరం కూడా. ఎందుకు అని అంటే ఒకటి ఆత్మ సంబంధమైన విషయాల్లో, రెండు భౌతికమైన విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే మీకు అదే మొదటిది మన అందరూ తెలిసిన వచనం అది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:16 వచనంలో క్రైస్తవులైనంత వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం అనేది దేవునికి ఇష్టమైంది అంటారు. అదే అన్నాను, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేయండి అని చెప్పారు కదా. అంటే అది దేవునికి ఇష్టం అంటండి, దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఇష్టం అంటండి. అంటే కృతజ్ఞత అంటే ఏంటంటే మన యొక్క హృదయంలో నుంచి వచ్చే హృదయ స్పందన అనేది మన నోటి ద్వారా కానీ క్రియ ద్వారా కానీ వస్తూ ఉంటాయి. చూడండి, భౌతిక సంబంధం అంటే వాక్యం చెప్పినందుకు నేను వాక్యం చెప్పినందుకు నాకు దానం ఇస్తున్నారు అనుకోండి, అది కృతజ్ఞత కలిగి ఉండడం అంటారు దాన్ని. పనివాడు జీతాన్ని పాత్రుడైన చెప్పదు, ఏదైనా భోజనం పెట్టిన ఇది. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడం అనేది అది అంటే దేవుని చిత్తాన్ని దేవునికి ఇష్టం అంటారు. అది కృతజ్ఞత కలిగి ఉండడం అనేది దేవుని యొక్క ఇష్టం అంటారు. అంటే మనము దేవుని పిల్లలుగా భౌతికమైన విషయాల్లో, ఆత్మ సంబంధ విషయాల్లో మనం ఏ విషయాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి అని మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ఉదాహరణకి మత్తయి సువార్త, కృతజ్ఞత అంటే మీకు అర్థమైందో లేదో, మనకు ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళినప్పుడు ఇలా 2 చేతులు ఎత్తి ధన్యవాదాలని ఉంటదా? అంటే మా ఊరు వచ్చి వెళ్ళినందుకు మీకేంటి ఆ ధన్యవాదాలు అంటే కృతజ్ఞతలు అర్థం అవడానికి చెప్తారు. ఊరు వెళ్ళినప్పుడు లాస్ట్ బోర్డు అదే, ముందే వెల్కమ్, ఆహ్వానం, మా ఊరు వస్తున్నందుకు మీకు శుభాకాంక్షలు. మా ఊరిని దర్శించి వెళ్తున్నందుకు అది ఎవరు చదవరు, చదువుతారా? అది కృతజ్ఞత అన్నమాట. అంటే మా ఊరు వచ్చి వెళ్ళినందుకు మీకేంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్నమాట. అలాగే క్రైస్తవులైన మనము దేవునికి పిల్లలం కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఏ విషయాల్లో మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంటే ప్రభువుని గురించి మన ప్రభు మాదిరిని తీసుకొని మన ప్రభుని మాదిరిగా తీసుకోవాలి. మనందరూ తెలుసు కృతజ్ఞత ఎలా చేయాలనేది, నేను అవునా కాదా? ఎలా చేయాలని యేసు ప్రభు ద్వారా చేయాలని ఎఫెసీ పత్రిక 5:20 వచనంలో మనం ఏం చేసినా అది క్రియ కానీ లేకపోతే మన నోటి ద్వారా కానీ క్రియ ద్వారా కానీ ఎలా చేసినా మన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 15:36 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15:36 వచనంలో ప్రభువారు కృతజ్ఞతాస్తుతులు ఏ విషయంలో తెలియజేశారో చూడండి. మత్తయి సువార్త 15:36 వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి అన్నమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి అన్నారు. అంటే మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలా, కృతజ్ఞత చెప్పాలా? మరి ప్రార్థన చేసుకుంటానండి. సేవకులు కూడా భోజనం పెడితే నేను చాలా మంది చూశాను, ప్రార్థన చేసుకుందాం అంటారు. ఏం చేసుకుందాం? భోజనం చేసిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం ఆ ఇంట్లో, ఆ కుటుంబానికి. అవునా? ప్రార్థన చేసిన అంటే భోజనం చేసేటప్పుడు ప్రార్థన ఏంటి మీకు అర్థమైందా? భోజనం చేసేటప్పుడు ప్రార్థన ఏంటి? ఏం అడుగుతున్నావు? నీ ఎదురున్న భోజనం ఉంది కదా, నువ్వేం అడుగుతావు అనుకున్నావు? అంటే ఇంకేం అడుగుతున్నావు దేవుణ్ణి? అందుకని మన ప్రభువు యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా పెట్టుకోగలిగితే మనం భోజనం చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు ద్వారా చేయాలి. ఎందుకు? చూడండి, అపోస్తలుల 14:17 వచనంలో అసలే భోజన పానీయాలు అనేవి ఎవరి ద్వారా అనుగ్రహించబడుతున్నాయి? దేవుని వల్ల అనుగ్రహించబడుతుంది. చూడండి, అపోస్తలుల 14:17 వచనం. ఆయన ఆకాశం నుండి అది ఏం ఇచ్చారంట? వర్షం వచ్చినప్పుడు తిట్టుకుంటున్నారా, లేకపోతే వర్షం వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్తున్నారా? ఏంటి వర్షం అంటే ఉంటారు, తిడతా ఉంటారు.
ఏమైనా ఇలా కురిపించేస్తా బయటికి వెళ్ళకోకుండా అంటామండి. వర్షాలు లేకపోతే భోజనాలు లేవు మనకి. చెప్పాడు కదా అక్కడ ఏం లేవంటే భోజనం లేదు. అది కాబట్టి వర్షాకాలంలో వర్షాలు వస్తాయి. చదవండి. మన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు అంటే మనకి ఇస్తున్నాడు. ఆహారము అంటే మనం భోంచే ఆహారము అనుగ్రహించి మన హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు. మాంసం కూర తిన్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటది. ఏమి మా ఏరియాలో అయితే బిర్యానీ తింటున్నారంటే మా మహానందం. రోగం తెచ్చుకున్నాం అనే సంగతి ఎరగదు. అదే మనం భోజనం చేసేటప్పుడు మనకు ఆనందం వేస్తుంది. ఏమన్నా కదా మనం కష్టపడి సంపాదించుకుని తినేదాన్నప్పుడు మనకి ఏమేస్తుంది, ఆనందంగా ఉంటది. భోజనం చేసిన భోజనాలు అంటేనే పిల్లలు చూడండి ఎప్పుడైనా ఏ పెళ్లికైనా ఏదైనా ముందు పిల్లలే ఉంటారు. భోజనాలు పెడుతున్నారు అని అంటే మేము చిన్నప్పుడు అప్పుడు పప్పు చారు అంతే పెళ్లికి. ఇప్పుడంటే చికెన్లు బిర్యానీలు మటన్లు అనేది పెడుతున్నారు కానీ అప్పుడు పప్పు చారు ముద్దపప్పు అనమాట. అలా ఒక గడి తీసి వేసేవారు. పోను భోజనాలు అంటే చాలు మొత్తం వరుస ఎత్తి గిన్నెలు పెట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆనందమా కాదా? ఆనందం. ఎందుకని ఆహారం మనకి ఇచ్చింది. ఆహారం అంటే మనకు ఆనందం భౌతికం. ఆ ఆనందంలో దేవుని మర్చిపోకూడదు. ఆనందంలో ఎవరు మర్చిపోకూడదు? నాయన మీరు అందుకే అప్పుడు అదనమాట. నాయన మీరు ఇచ్చిన ఆహారం కొరకు కృతజ్ఞతలు. మళ్ళా ఇచ్చిన ఆహారం కోసం ఏమని ప్రార్థన చేస్తారు? ప్రార్థన కాదు, యేసు ప్రార్థన చేయలేదు. ఏం చేశారు? కృతజ్ఞత చెల్లించారు. ఆ రొట్టె కొరకు వాటి కొరకు. అందుకని క్రైస్తువులైన మనము భోజనం చేస్తున్నాము అంటే మనందరి కోసం దేవుడు ఎంత మనకు రకరకాలైన కాయగూరలు చేశాడు. అవునా? చూడండి కీర్తనలో మనకి తెలియపరుస్తారు. 104వ కీర్తనలు 104 506 పేజీ. 14, 15 ఆ లైన్లు మనం చూడగలిగితే పశువులకు గడ్డిని నరుల ఉపయోగానికి ఏంటంట కూర మొక్కలను ఆయన మొలిపించాడు. అది మనకు రకరకాల ఆకుకూరలు తింటున్నాం. తోటకూర అని గోంగూర అని అవునా కాదా? తర్వాత అనేకమైన కాయగూరలు కానీ అనేకమైన కూరలు కానీ మనం అంటే అది ఆకుకూరలు కానీ తింటున్నాం. ఇది ఎవరు మొలిపించారంట? దేవుడే ఆహారం ఇచ్చారు కదా మనకి. ఆదికాండం 1:28 ఈ యొక్క భూమి మీద పండ్లు కూరాకులు మీరు ఆహారంగా ఇస్తున్నా అన్నాడు. కాబట్టి మొలిపించింది ఎవరు? అదే ఒకే రకమైన ఆకుకూర మొలిపించాడా? అనేక రకాలు మనకు తెలియని ఆకుకూరలు కూడా ఉన్నాయి కానీ మనం చూస్తాం కానీ దాన్ని తినమండి అంతే. మీకు అర్థమైందా? కాబట్టి చాలా ఆకుకూరలు ఉన్నాయి. అయినప్పుడు మనకి ఏం తెలుసు అంటే గోంగూర, తోటకూర, మెంతికూర, ఇలా పాలకూర, ఇంకా ఏమో 2 తెలుసు. ఇంకా అనేక రకాలైన ఉన్నాయి. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా మనకి భూమి మీద భోజనాలు పానీయాలు అంటే మనం భోజనం చేయటానికి ఆయన వర్షం కురిపించి రకరకాలైన కూర మొక్కలను మొలిపించండి. అందుకని ఆయన మీరు తోట గురించినందుకు కృతజ్ఞతలు అని ఎవరైనా చెప్పారా? నాయన మరో ఆకుకూరైన గోంగూర ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని ఎప్పుడైనా చెప్పారా? అబ్బా గోంగూర పచ్చడి అబ్బా అంటాం అంతే. నేను అవునా కాదా? గోంగూర ఏటమాసం అబ్బా అంటారు. అవునా కాదా? మరి నాయన గోంగూర ఇచ్చినందుకు తోటకూర ఇచ్చినందుకు ఏమండి ఈ ఆకుకూరలు అన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఆకుకూర అయినా ఏదైనా మాంసమైనా ఆకుకూర అయినా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన మొలిపిస్తున్నాడు. అలాగే మనం ఒక ముఖాలకు కావాల్సిన వాటిని ద్రాక్ష రసాన్ని ఇవన్నీ కూడా అక్కడ చెప్పాడు చూడండి. నరులను హృదయమును బలపరిచే ఆహారం ఆయన పుట్టిస్తున్నాడు. మరి పుట్టించిన దేవుడు అంటే అంటే మనం పండించాము కానీ పుట్టించింది ఎవరు? దేవుడు. అంతే కదా. ఇప్పుడు విత్తనాలు మీ ఇంట్లో ఉంటాయి. ఆ విత్తనాలు అలా వెనక్కి వెళ్తే ఎవరు పుట్టించారు? దేవుడే కదా. మరి ఆ ఆహారం మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఆహార విషయమే మన ప్రభు చేసినట్టుగా మనం కూడా నాయన పరలోకమందున మా తండ్రి మీరిచ్చిన ఆహారం కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. అంతే. ఆమేన్. అంతేనా? అది కాబట్టి ఆహారానికి దేవుడు మనకి
భోజనం చేసి సుఖం అనుభవించే భాగ్యం ఇస్తున్నాడు. అంటే భోజనం చేసి సుఖం ఇస్తున్నాడు. అందుని బట్టి కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. భోజనం చేసి సుఖపడుతున్నాం అంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. అది మర్చిపోకండి. ఏదో మనం కష్టపడ్డాము సంపాదించుకున్నాం కాబట్టి తింటున్నామా అని అనుకోవద్దు. దేవుడు మనల్ని మన కొరకు ఎన్ని మన దేహానికి కావాల్సిన మన దేహ ఆరోగ్యానికి కావాల్సిన అన్ని కూడా దేవుడు పుట్టించాడు. కాబట్టి మనం ఆహారం తీసుకునేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వారా మనం ఆ విషయాన్ని మనం గ్రహించగలిగాం, నేర్చుకోగలుగుతున్నాం అనమాట. అంటే మనం బ్రతుకుతున్నాం, చదివిస్తున్నాం, భోజనం చేసి సుఖం అనుభవిస్తున్నాం అంటే దేవుడిచ్చే బహుమానం అది. ఒకసారి ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13 వచనాల్లో మనం చూడగలిగితే 13 మరియు ప్రతివాడు తన అన్నపానాలు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకున్నాడంటండి. అర్థమైందా? అందువల్ల మనం దేవుడిచ్చి బహుమానమే అని మనం భోజనం చేసి సుఖపడుతున్నాం అంటే ఎవరి వల్ల? దేవుడి వల్ల. కాబట్టి భోజనాన్ని అంటే మనకి కావాల్సిన ఆహారాన్ని పుట్టించిన దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మనం భోజనం చేసి సుఖం అనుభవిస్తున్నందుకు కూడా మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి అన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనము మర్చిపోకూడదు. ఆయన మనకి వర్షాన్ని కురిపించి మనకి పంటలు పండిస్తున్నాడు. పంటలు పండించడం వల్ల మనం కాయగూరలు కానీ లేకపోతే మనం భౌతికమైన పంటలు వేసుకుని ఆ పంటల ద్వారా మన భౌతికమైన సంపద కొరకు కానీ మన దేహానికి కావాల్సిన ఆహారాన్ని కానీ మనం సమకూర్చుకోగలుగుతున్నామంటే కేవలం ఎవరి వలన అన్నమాట? దేవుని వలన. అందుకని మనం ఆహార విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మర్చిపోకూడని విషయాలన్నమాట. తర్వాత లూకాసు వార్త 18వ అధ్యాయంలో మన జీవితాల్లో భౌతిక సంబంధమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మీకు అర్థమైందా? మన జీవితాల్లో భౌతికమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. నుంచి 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయంలో లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనం. అంటే 15-16 మీరు కలిపి చదివితే అర్థమవుతుంది. 17వ అధ్యాయం లూకాసు వార్త 17వ అధ్యాయము 15-16లో అంటే 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఒక ఆయన తిరిగి వచ్చాడు. వారిలో ఒకరు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల మీద సాగిపడింది. వాడు సామరీయుడు. అర్థమైందండి. బాగుపడిన వెంటనే ఆయన ఏం చేశాడనమాట? కృతజ్ఞత చెప్పాడు అనమాట. ఎప్పుడైతే ప్రభు బాగు చేశారో అప్పుడు కృతజ్ఞత చెప్పారు. అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనారోగ్యాలకు గురై వైద్యం ద్వారా అంటే మనకు మంచి వైద్యం అందించబడినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ప్రభు అభినందించారు. రోగం బాగుపడిన ఆయన తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పడం వల్ల ఏం చేశారు? అభినందించారు. అంటే చాలా మంది హాస్పిటల్ నుంచి వస్తారు, కానీ హాస్పిటల్కి ఎంతో ఖర్చు పెడతారు, కానీ ఒక కృతజ్ఞత కూడికి పెట్టరు. ఈ రోజుల్లో కృతజ్ఞత కూడికి పెట్టడం అనేది మానేశారు చాలా మంది. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటికి తాటగిరి ఉండి ప్రతి ఇంటికాడ సంవత్సరానికి కనీసం 2-3 కృతజ్ఞత కూడికి జరిగి ఇప్పుడు ఎవరు పెడతలేదు. శుభ్రంగా తినటం, టీవీలు ఎట్టుకోవడం, హాయిగా ఆదివారం వెళ్ళి రావడం అంతే. మీకు అర్థమైంది? ఎప్పుడైనా అందరూ గృహంలోకి వెళ్ళినప్పుడు అలాంటి సమయాల్లో పెళ్లిళ్ళు తప్ప మిగతా విషయాల్లో మర్చిపోతున్నారు. కానీ మనం ఎప్పుడైనా సరే హాస్పిటల్ నుండి మనం బయటకు వచ్చామనంటే అది దేవుని దయ. ఎంతో మంది హాస్పిటల్లోనే చనిపోతారు. అవునా కాదా? మరి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. కాబట్టి ప్రభు అభినందించాడు ఆ కృతజ్ఞతలు చెప్పే ఆయన్ని. కాబట్టి ఈ యొక్క ప్రభు అన్నారు అక్కడ అందుకు యేసు 10 మంది శుద్ధులు ఎదురుకారా ఆ తమ్ముడు ఎక్కడి ఆ ఎన్నిటి తప్ప దేవుడు మహించేవాడు తిరిగి వచ్చిన వాడు ఎవరు ఆగపడలేదా? చూసారా? అంటే ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పాడో అది దేవుణ్ణి అతను ఏం చేశాడనమాట? మహిమపరిచాడు అన్నమాట. అందుకని మనం అనారోగ్యాలు గురైనప్పుడు మనం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన కీర్తనలో
కీర్తనలో కూడా మనకు చెప్పడం జరిగింది. ఆయన చేసిన ఉపకారములు, అక్కడ రోగాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మారవద్దు అన్నాడు. 103 ఒకసారి చూడండి. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మొదటి నుంచి, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని అన్నప్పుడు మరి అనారోగ్యం నుండి బయటపడి మన ఇంటికి వచ్చాము అంటే మన బిడ్డలా ఉండొచ్చు, అర్థమైందండి. అదే మా ఇంట్లో అయితే మేము అలాగే చేస్తాం. మేము ఇప్పుడు కూడా పిల్లలకు అనారోగ్యం వచ్చింది, తగ్గింది అన్నీ కృతజ్ఞత కూడికెట్టుకుంటాం. ఇది జ్వరమొత్త తగ్గిపోతేనేనా? అవును, జ్వరమొత్త తగ్గిపోతేనే. మీకు అర్థమైనా అర్థం లేదా? మరి ఎన్నిసార్లు జ్వరాలు వచ్చినాయి, ఎన్నిసార్లు మనం కృతజ్ఞత చెప్పడం మర్చిపోయామో ఆలోచన చేసుకోండి. మీకు అర్థమైందా? అది కాబట్టి మనము దేవుని పిల్లలుగా మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడే కదా. ఎందుకంటే ఆయన చూడండి అక్కడ చెప్పాడు, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేని మరొకో. ఆయన నీ దోషములను అన్నిటిని క్షమించేవాడు, నీ సంకటములన్నిటినీ అంటే నీ రోగములను బాగు చేసేవాడు. అది నీ సంకటములన్నీ వదుర్చువాడు. అర్థమైందండి, నీకు సంకటములన్నీ వదుర్చువాడు అన్నాడు. చూడండి అక్కడ. కాబట్టి దేవుని పిల్లలుగా మన భోజన పానీయాలు, అలాగే అనారోగ్యం నుండి మన హాస్పిటల్ నుంచి కానీ లేకపోతే అనారోగ్యం నుంచి విముక్తి చెందినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహిమపరచాలి. అర్థమైంది. కారణం ఏంటంటే ఏ భూమి మీద మనకి వైద్యాన్ని పెట్టిన దేవుడే ఈ ఆకుల్లోనూ లేకపోతే ఆకుల్లోనూ అలాగే ఈ ప్రతి దాంట్లో కూడా దేవుడు మనకి దేహానికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన మన సంకటాలన్నింటినీ బాగు చేస్తున్నాడు. అది వైద్యం ద్వారా ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ద్వారా మనకు వైద్యం అందించాడనంటే అది దేవుని యొక్క దయే తప్ప ఏదో ఒక డాక్టర్ చెయ్యి కాదు. చాలా మంది అంటారు ఆయన చెయ్యి చాలా సెలవైంది, ఆయన హస్తం చాలా మంచిది అంటారు. హస్తం మంచిదైతే హస్తం ఎలా ముడితే బాగుపోవాలి కదా, మరి ఎందుకు మందులు రాస్తున్నాడు ఆయన? అంటే బాగా చదువుకున్నాడు, జ్ఞానం బాగా ఏ విషయాలకు దేనికి కాంబినేషన్ అనేది బాగా ఇవ్వాలో ఆయన తెలుసు కాబట్టి రాస్తున్నాడు. అందుకని ఆయన చెయ్యిలో ఏమీ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి ముందు. కాబట్టి ఈ సంకటాలను కుదిర్చేవాడు ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి మన పాత నిబంధనలు చూసుకోగలిగితే ఎన్నో అనారోగ్యాలని దేవుడు బాగు చేశాడు. అనారోగ్యాలస్లో ప్రభు అయితే ఇక లెక్కలేనన్ని మంది, అపోస్తులు అయితే ఇక లెక్కలేనన్ని మందికి స్వస్థతలు చేశారు. వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళు కూడా తిరిగి లేపారు. ఇక పాత నిబంధనకు వచ్చేటప్పటికి ఏలియా విషయంలోను, భోజన పానీయాలు విషయంలో, విధవరాల విషయంలో, అలాగే ఎలీషా విషయాల్లో, ఎలీషా యొక్క జీవితంలో ఆయన ఎన్నో అద్భుతాలు మహత్కారాలు జరిగించాడు. ఎన్నో అన్నమాట. ఎన్నో అనారోగ్యాలను బాగు చేశారు ఆయన. ఒక కుష్ఠరోగిని కూడా, సిరియా సైన్యాధిపతిని కూడా బాగు చేయడం, ఇలా ఎన్నో రోగాల్ని ఆయన బాగు చేశారు తన ప్రవక్తల ద్వారా చేయడం ద్వారా. కాబట్టి ఆయన సంకటాలను కుదిర్చేవాడు. కాబట్టి మనము అనారోగ్యులై ఉండి హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే మన ఇంటి దగ్గరే ఉండి వైద్యం పొందిన తర్వాత మనకు దేవుడు ఒక అనారోగ్యం నుండి తప్పించాడు. కాబట్టి మనం ఒక కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేయాలి. అంటే దేవుని కృతజ్ఞత చెప్పాలి. మనం ఏమనుకుంటా ఇప్పుడు చేస్తామంటే ప్రాణాపాయంలోని అంటే ప్రాణాలు పోతాయి బ్రతకడేమో అనే టైంలో ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ప్రాణాలు పోతాయి అన్న టైంలో బ్రతికొచ్చినప్పుడు మాత్రమే ఏదైనా జ్ఞాపకం చేసుకుంటారు. ఇక మిగతా జ్వరాలు లేకపోతే ఏదైనా మిగతా అనేకమైన అనారోగ్యాల నుంచి బయటపడతా ఉంటాం చాలా సార్లు. ఆ విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతాం. అని తగ్గిపోయిందంటే మన పనులు మనం పడిపోతాం, ఇంకా సంపాదనలోనూ వాటిలోనూ మనం పడిపోయి అవుతాం. మన సంకటాలను కుదిర్చేవాడు ఎవరన్నమాట? దేవుడు. అది మర్చిపోకూడదు మనం క్రైస్తవులుగా. అర్థమైందండి? రైట్. తర్వాత క్రైస్తవులైన మనందరం కూడా మనం ఎప్పుడైనా మనం ఒక దానికోసం ప్రార్థన చేసాం అంటే దేవుడిని అడిగాం, అది దేవుడు మనం విన్నాడు. మనం విన్నందుకు కూడా దేవుని కృతజ్ఞత చెప్పాలి. అది ఆ విషయాలు చూడండి ఒకసారి. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయంలో 41వ వచనం చూడండి ఒకసారి.
యోహాను సువార్త 11:41. యోహాను సువార్త 11:41 యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నారన్నమాట. మీకు అర్థమైందా? నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే మనము అది అనారోగ్యం కాదు, ఏదైనా భూమి మీద మన అవసరం కోసం ప్రార్థన చేసాం. అది సంఘంలో చేశారు లేదా మనం వ్యక్తిగతంగా చేసుకున్నాం. అది ఒక వివాహం అయ్యొచ్చు, లేకపోతే ఇలాంటి గృహం కట్టుకోవడానికి అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మన ప్రార్థన దేవుడిని మనకు ప్రతిఫలం ఇచ్చారు. మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి యేసుక్రీస్తు ద్వారా దేవునికి. నాయన, నా మనవి నందున అంటే నేను అడిగినది నాకు దయచేసినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నమాట. అంటే మనం భౌతికమైన అవసరత ఏది పొందామో అది ఆత్మీయంగా తర్వాత వద్దాం. భౌతికంగా మనం ఏం పొందామో ఆ పొందింది అంటే మనం ప్రార్థన చేసుకున్నాము, అలాగే సంఘానికి కూడా ప్రార్థన సహాయం అడిగాము. దాని ద్వారా మన ప్రార్థన దేవుడు విని మనకు సహాయం చేశాడు. అది ఏదైనా ఉండొచ్చు. అది వ్యవసాయం ఫలించడం కోసం అయి ఉండొచ్చు, లేకపోతే బిడ్డల వివాహం అయి ఉండొచ్చు, లేకపోతే బిడ్డల అనారోగ్యం నుండి బయటకు రావడం అయి ఉండొచ్చు. ఇక ఏదైనా అయి ఉండొచ్చు. మన ప్రార్థన దేవుడిని మనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని బట్టి అంటే మనం చేసిన మన ప్రార్థన విన్నందుకు మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మన ప్రభు మాదిరి. మన ప్రభువే మాదిరి జీవితంలో కానీ, ఆయన దేవుని పట్ల జీవించిన విధానంలో కానీ ఆయన మనకు మాదిరి ఆయన. కాబట్టి క్రైస్తవులైన మనందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాలు మర్చిపోకూడదు. అయితే ఇక మనం ఆలోచించగలిగితే భౌతికమైన గృహము కానీ అంటే మనకు 108వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. అంటే భౌతికంగా యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఒక పట్టణాన్ని అది ఒక పట్టణం, దేవుని ఇల్లు. ఆ పట్టణాన్ని కట్టించే కార్యక్రమాలు జరిగించినప్పుడు దేవుని సహాయం లేకపోతే అది కట్టేవారి ప్రయాసం అంతా ఏమైపోద్దంటే వ్యర్థం అన్నమాట. అలాగే మనం కూడా చాలా మంది పునాదులు వేసుకుంటారు, కానీ తగులుబడి వేసుకోలేదో ఎందుకో మొత్తం మీద కారణం చేత లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం చేసిన ధనం ఒకవేళ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధం చేసింది ఒకవేళ ఏదైనా అనారోగ్యానికి ఖర్చు అయిపోవడమో లేదా సంథింగ్ వేరే విధంగా ఖర్చు అయిపోవడమో ద్వారా మనం కొన్నిసార్లు ఇల్లుని అంటే స్తంభాలు వేసి అలా సంవత్సరాల తరబడి వదిలేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా మంది. అర్థమైంది? మరి మనం కట్ట మొదలు పెట్టాం. ఇప్పుడు నా ఇల్లు ప్రారంభించాం. మీకు అర్థమైంది? ఇల్లు ప్రారంభించిన 3 నెలలకి మేము స్లాబ్ వేసాం అంటే ఇల్లు కట్టేసాం అంటే అర్థం ఏంటి? ఆయన దయ్యాలి. ఇప్పుడు చాలా మంది కట్టుకుంటున్నారు. కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే బేస్మెంట్ వేసి వదిలేసి అలా సంవత్సరాల తరబడి అలా ఉన్న వాళ్ళు, పక్కన చిన్న గుడిసి వేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా లేరా? మరి వాళ్ళని చూసి మనం ఏదో ఇది అవ్వకూడదు కానీ అయాలను తీయకూడదు కానీ మనం గృహాన్ని కట్టించుకున్న అంటే దేవుని సహాయం ఉన్నందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు అని అంటే భూమిలో ఐరన్ పెట్టింది ఎవరు? సిమెంట్ పన్నులు ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఏమి కనబడుతున్నా మనకు దేవుని యొక్క కనబడాలని. ఎందుకంటే ఈ సిమెంట్ ఈ రాళ్ళు కనుక ఇవ్వకపోతే ఈ స్లాబ్ ఇలా నిలబడుతుందా? ఇది నిలబడదండి. ఏదో పైన ఏదో వేసుకోవాలంటే మనం భౌతికంగా వేసుకున్నది. మరి ఈ మెటీరియల్ తయారు చేసింది, ఆ మెటీరియల్ అనేది మానవ జాతికి ఇచ్చాడంటే భవిష్యత్తులో అదే. ఉదాహరణకి ఒకనాడు వాహనాలు లేవు, సైకిల్ లేవు, అవునా కాదా? కింద అంటే ఆ దుబాయ్లో వాళ్ళు కూడా కింద పెట్రోల్ అనేది తెలియక వాళ్ళు అడుపు తినేవారు అంటారు చాలా మంది. కింద పెట్రోల్ ఉందన్న తెలిసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు బాగుపడి మన అంటే ఈ ఏరియాలో నుంచి కొంతమందిని పని చేసుకోవడానికి పిలిచి అంత స్థాయికి వాళ్ళు ఒకనాడు మన భారతదేశం కంటే దౌర్భాగ్యమైన దేశం అంటది. అడుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారంట. ఏంటంటే కింద ఆయిల్ ఉందనే సంగతాలకే తెలియదు. అంటే భవిష్యత్తులో ఈ వాహనాలు నడపడానికి కావాల్సిన ఇంధనాన్ని దేవుడు ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. మీకు అర్థం ఈ మనకి సిమెంట్ రాళ్ళు ఎలాంటి ఇసుక చూడండి, గోలాట్లో కొట్టుకొచ్చే ఇసుక ఇదంతా ప్రయోజనమా కాదా? ప్రయోజనం. అంటే మనము భూమి మీద భౌతికంగా ఒక నివాసాన్ని కట్టుకున్నందుకు కూడా అంటే దేవుడు మనకి జీవితంలో ఒక నివాసం కట్టుకుని అందులో నివసించడానికి అవకాశం అంటే తాత్కాలికమైన నివాసమే కానీ ఇచ్చిన నివాసాన్ని బట్టి కూడా నాయన మేము నివసించడానికి మీరు ఇచ్చిన
ఈ గృహాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తామని ఇలాగ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఈ విషయంలో ఎవరు అంటే మాకు ఇచ్చింది దేవుడే అని, అంటే మన కష్టార్జితాలో అంటే మనం కష్టపడి పని చేసుకోగలుగుతున్నాం అంటే, లేదా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం అంటే ఆయన దయే కదా మానవ జాతికి. అయినా అవునా కాదా? మరి ఆయన దయ వల్ల మనం ఏమి సంపాదించుకున్నా ఎవరి కృతజ్ఞత చెప్పడం మర్చిపోకూడదు. దేవునికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోకూడదు. కాబట్టి అదే గృహము విత్తనం ఇవన్నీ, అది విత్తము ఇవన్నీ కూడా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. ఏ విధమైనప్పటికీ మనం కష్టపడి ఏదైనా సంపాదించుకోగలుగుతున్నామంటే మనం భూమి మీద నివసించడానికి దేవుడు అనమాట. ఎందుకంటే మనం చెప్తాడు అపోస్తలుల అధ్యాయంలో, మనం ఈ ఆకాశం భూమి ఆయనే నిర్మించాడు, మనము జీవాన్ని ఊపిరిని కలిగి ఉన్నామంటే ఆయన యొక్క దయే. కాబట్టి ఆయన వాళ్ళు మనం బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, జీవాన్ని ఊపిరిని కలిగి ఉన్నాము అనమాట. కాబట్టి గమనించండి, మీరు ఊపిరి విలువ ఎప్పుడు అర్థమవుతుంది? ఒక సిలిండర్, గ్యాస్ సిలిండర్, అది మన ఆక్సిజన్ పెట్టినప్పుడు మనకు బయట ఆక్సిజన్ విలువ మనకి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు అర్థం కాకూడదు. మనం బ్రతుకున్నప్పుడు, అంటే మనకి అలాంటి పరిస్థితులు రానప్పుడే నాయన మీరు ఇచ్చిన ఈ యొక్క గాలిని బట్టి, అంటే మాకు ఇచ్చిన ఆక్సిజన్ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ఏదైనప్పటికీ సృష్టిలో ఏది కనపడినా మనం దేవుని కృతజ్ఞత చెప్పడం. భూమి మీద వివాహము కానీ, అది వివాహము, అనారోగ్యము, భౌతికమైన ఆహారము ఇవన్నీ దేవుడు అనుగ్రహించేయే. ఈ దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతి దానికి వరకు మనం యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. ఇప్పుడు అంతకంటే ప్రాముఖ్యమైన అది, అంటే వీటిని మానకూడదు, ఈ ఆత్మ సంబంధమైన వాటి కొరకు కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలన్నమాట. ఉదాహరణకి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6:18 వచనంలో, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవుని స్తోత్రం. అంటే ఎందుకు అంటే ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటే అన్ని జనులు రక్షణ పొందడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఎఫెసీ పత్రిక 2:6-7 వచనాల్లో మనము రక్షించబడడం అనేది, మన పాపం నుంచి విమోచించబడడం అనేది దేవుని కృపే తప్ప మనం చేసుకున్న మంచి పనిని బట్టి కాదు అన్నమాట. అంటే మనల్ని దేవుడు యేసుక్రీస్తునందు మన గత పాపాల నుంచి విడిపించాడు, ఇందుకు దేవుని స్తోత్రం అన్నాడు. అంటే ఆ కృప మనకు అనుగ్రహించినందుకు మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నారనమాట, మీరు క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నారనమాట. అంటే యేసుక్రీస్తులోకి అంటే అన్యజనులు కూడా రావటం అనేది దేవుడికి, ఆ దేవుడికి దయ చూపించాడు. అందువల్ల మనందరం కూడా రక్షించబడిన స్థితిని మర్చిపోకూడదు. అంటే చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, అంటే చాలా మంది నేను చూశాను, పుట్టినరోజు కంటే వాళ్ళు బాప్తిసం పొందిన రోజుని కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఏంటి, వారు పాపం నుంచి విడుదల పొంది, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మన పాపాల నుంచి విడుదల పొందించిన దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులమే ఉండాలి. ఎందుకు అని అంటే మన పాపాన్ని మనం విమోచించుకోలేము. అర్థమైందా? మన పాపాన్ని మనం ఏం చేసుకోలేము, విమోచించుకోలేము. అది మొట్టమొదటి విషయం. మన పాపానికి మనం ఏమి వెల చెల్లించినా ఆ పాప క్షమాపణ అనేది జరగదు. అందువల్ల దేవుడే మనం ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి మన నిమిత్తము ఆయన్ని మనందరి కొరకు సిలువకు అప్పగించారు.
అందువల్ల ఈ యొక్క విలువను ఎరిగిన భక్తిపరులందరూ కూడా మరుముఖిగా అపోస్తలుడైన పౌలు అయితే ప్రతి పత్రికలో కూడా క్రైస్తవ్యము యొక్క విలువను గురించి, క్రీస్తునందున్న భాగ్యాన్ని గురించి ఎప్పుడూ ఆ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారన్నమాట. అందువల్ల మనము కూడా మన యొక్క పాపం నుంచి విడుదల పొందిన సంగతులను మర్చిపోకుండా, నాకు అర్థమైందండి, మనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాయన నేను పాపంలో ఉండి చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోదును, కానీ మీరు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నా పాపాలు క్షమించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నామని చెప్పుకుంటూ, అవసరమైతే మనం ఇలాంటి కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసుకోవడంలో అది దేవుని మహింపరిచినట్లయితే తప్ప మనం మరొకటి అనేది ఏమి లేదన్నమాట. కారణం ఏంటంటే మనం ఆత్మ సంబంధం, మన ఆత్మ రక్షించబడిన స్థితిని కూడా మనం ఏమవకూడదు, మర్చిపోకూడదు అనమాట. మర్చిపోకూడదు. అది రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇలా రాయబడింది. అంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదలను బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ఆత్మ సంబంధం ఎదుగుదలను బట్టి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. రక్షించబడిన బట్టి, ఆత్మీయ ఎదుగుదలను బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఆత్మీయ ఎదుగుదలకు మనకి ఏం చేశాడు? సంఘాన్ని ఇచ్చాడు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా మనకి తర్జుమా చేయించాడు దేవుడు. అలాగే మనకి అర్థమయ్యే రీతిగా బోధించే సేవకులు ఇస్తున్నాడు. దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకాన ప్రచురించేటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నమాట. అంటే విశ్వాసము ఎలా ప్రచారమైందంటే క్రియల ద్వారా. అంటే రోమాలో ఉన్న క్రీస్తు యొక్క సంఘము ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు సువార్త వెళ్ళిందంటండి. అంటే వీళ్ళు ఆత్మీయంగా ఎదిగారు, అనేక మంది మంచి పనులు చేశారు, సువార్త ప్రకటించారు. అక్కడ ప్రిస్కిలాలు కూడా రోమాలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులే. వాళ్ళు కొరింథీ ప్రాంతంలో పౌలు గారు సహాయం చేశారు. ఎఫెసీ ప్రాంతంలో అపోల్లో అనే ఆయనకి మరి సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని బోధించారు. ఇలా వారు సంఘము ద్వారా ఆయా ప్రాంతాలకి సువార్త విస్తరించింది. అంటే ఆత్మ సంబంధంగా సంఘం ఎదిగిందనమాట. సంఘం ఎదిగిన దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే దేవుని వాక్యం మనకి అర్థమయ్యేలాగా బోధించడం బట్టే కదా. దాని విషయంలో కూడా కృతజ్ఞత చెప్పాలి. అది మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు ఆ విషయాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే మనం తెలియని విషయాలను దేవుడు ఎవరి ద్వారా మనకి ఒక సేవకుడి ద్వారా తెలియపరిచినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎంతో మందికి బైబిల్ చదువుతున్నారు, చాలా మందికి అర్థం కాదు. అదే మసాకులలో ఉన్నారనుకోండి, వాళ్ళ సంఘం అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో అర్థం, ఒక ప్రార్థన ఎలా చేయాలో ఏమీ తెలియదు. బైబిల్ ఆదికాన్ని ప్రార్థన అంతా చదివేస్తూనే ఉంటారు వాళ్ళు. మరి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా తెలియచేయలేదంటే ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువారు ఏమంటున్నారు? ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నువ్వు జ్ఞానులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపాలులకు బయలుపరుచున్నావని నేను స్తుతిస్తున్నాను. అదైనా కాబట్టి అపోస్తలులకి సందేశం తెలియజేయబడింది. అందుకు తెలియజేసినందుకు ప్రభువారు దేవునికి స్తుతులు తెలియజేస్తున్నారు. మీకు అర్థమైందా? అది ఎందుకనంటే దేవుని పిల్లలుగా ఒకసారి కీర్తనలో 119వ కీర్తనలో మనం చూస్తే, కీర్తన 119లో 7వ లైన్, 119వ కీర్తన 7వ లైన్ చూడండి. 119వ కీర్తన 7వ లైన్ చూడండి ఒకసారి. నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. చూసారా, సందేశం వినపడినప్పుడు మూలుక్కుంటారా? అంటే సందేశం విన్నప్పుడు మనము ఎప్పుడు కూడా సందేశం విన్నప్పుడు దేవుని కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే నాయన నాకు ఈ సంగతులు తెలియపోతే నా ప్రవర్తన నేను మార్చుకోలేకపోదును, అందువల్ల నేను నా ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన సంగతులు మీరు నేర్పిస్తున్నందుకు, నాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నామని చెప్పాలి. మీకు అర్థమైందా? చాలా మంది ప్రకటన గ్రంథాన్ని చెప్పారు, రాశారు చాలా మంది. కానీ నేను ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేసిన విధానము అది నాకే తెలుసు. మీకు అర్థమైందా? నాకు దేవుడు
ఏ సమయాన్ని ఏ పుస్తకం కావాలో ఆ సమయానికి ఏ ఉపదేశకుడు అవసరమో అది నాకు అందించాడు. అందుకు నేను చాలా సంతోషపడతా ఉంటాను. అంటే గ్రంథం నేను ఎప్పుడైతే ఏ బుక్ చెప్పేవాడినో అప్పుడే ట్రూత్ టుడే వాళ్ళు ఒక పుస్తకం రిలీజ్ చేసేవారు. యెషయా గ్రంథం చెప్పబోతున్నాను అనుకోండి, యెషయా గ్రంథం రాసి అంటే యెషయా గ్రంథం రాసేవారు అందరికీ. అప్పుడు నేను దేవుడి కృతజ్ఞత చెప్పేవాడిని, ఆయన నేను చెప్పడానికి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి నా కొరకు నాయన మీరు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అని చెప్పేసి. అలాగే ఒక ఇంగ్లీష్ లో మెటీరియల్ దొరికినప్పుడు నా ఆనందం ఎంతో, అదే ఒక భౌతికమైన ధనం దొరికినప్పుడు మానవుడు భౌతికమైన లోకంలో సంబంధం ఎంత సంతోషపడిపోతాడో దేవుని వాక్యం నాకు అర్థమైనప్పుడు నేను చాలా సంతోషపడేవాడిని. అది ప్రకటన గ్రంథాన్ని మాట్లాడేటప్పుడు ప్రకటన గ్రంథం విషయంలో నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే నాకు ప్రతి వచనం నాకు అర్థమయ్యేలాగా దేవుడు నాకు తెలియపరిచాడు. అప్పుడు నేను దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాను అన్నమాట. నాయన ఈ సంగతులు నాకు తెలియకపోతే నేను కూడా వీళ్ళకి సరిగ్గా నేర్పించలేకపోతును, నేను కూడా ఆచరించాను. నాకు అంటే ఒక క్రైస్తవుడిగా త్యాగపూరితమైన జీవితం రావాలంటే ప్రకటన గ్రంథం తెలియాలి. మీకు అర్థమైందండి. కాబట్టి చాలా మంది రాసి పుస్తకాలని వాటిని కొట్టేశారు, అంటే ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయని తీసేశారు చాలా మంది. మీకు అర్థమైందా? కానీ దేవుడు నాకు ఆ విషయంలో నేను చాలా సంతోషపడతాను. అంటే ఒకవేళ ప్రభు కోసం మరణించు అంటే, ఒకవేళ ప్రభుత్వం వచ్చి క్రైస్తవులు వాళ్ళు చంపడానికి మా ప్రాంతంలో కనుక వస్తే అది మొదట నేను వెళ్తాను. అలాంటి త్యాగం ఎలా వచ్చిందని అంటే ప్రకటన గ్రంథం అర్థం అవడం ద్వారానే. ప్రభు కోసం ఎప్పుడైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత అనారోగ్యం ఉన్నా సరే నేను టాబ్లెట్ వేసుకుని వచ్చేస్తాను క్లాస్. మొన్న నెల అయితే జ్వరం భయంకరంగా, ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడలేకపోయాను. మొన్న క్యాసెట్ కూడా అంటే అంతమంది దగ్గు మాట్లాడలేకపోయాను. అయినప్పటికీ మత్తయి సువార్త సుమారుగా అంటే ఇంచుమించు 4-8 గంటలు మాట్లాడాను. అలాగే 2 రోజులు 2 గంటలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకనంటే అయ్యో అనారోగ్యం వస్తే ఇంకా పాడైపోతామేమో, లేకపోతే ఇంకా హాస్పిటల్ పాడైపోతామేమో అని ఆలోచించను. ప్రభు కోసం అలాంటి త్యాగపూరితమైన పరిస్థితి నాకు వచ్చిందని అంటే నాకు ప్రకటన గ్రంథం బాగా అర్థం అవడం బట్టి దేవుడు నాకు అది తెలియచేయకపోతే నాకు అంత విశ్వాసం, ఈనాడు నాకున్న బాధలు ఇబ్బందులు నేను అనుభవించడానికి మనసు ఉంచలేకపోయేవాడిని. అంటే నేను దేవుడు నిందించేవాడిని ఉండును. ఒకవేళ ఈ గ్రంథం అర్థమయ్యేకోల్ది క్రైస్తవుడిగా బ్రతుకు మీద మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటది. లెక్క అనేది అంటే కొన్ని బాధలు ఇబ్బందులు పెద్దగా లెక్క చేయము. అంటే చెప్తారు కదా రోమపత్రికలో, ఈ రాబోయే మహిమ కొరకు 16లో రాబోయే మహిమ వరకు ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమలు ఎనతగినవి కావు అంటాడు. ఎనతగినవి కావన్నప్పుడు ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా మేము దైవ కార్యాల విషయంలో వెనకాడకుండా వచ్చేస్తా ఉంటాం. కొన్నిసార్లు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ నెలకు ఆగిపోండి మీరని నా భార్య రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఆగనంటాను. ఆగనంటాను. అంటే మనం టాబ్లెట్లు వేసుకున్నప్పుడు అనారోగ్యం నిజానికి జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. దేహం ఏమడుగుతుంది? రెస్ట్ అడుగుతుంది. అంటే అప్పుడు బలహీనం, అంటే ఎంత బలవంతులమైనా ఆ రోజుని ఆ జ్వరం ఉన్ననాళ్ళు మనకి బలహీనత అనేది అంటే దేహం సహకరించదు. నేను అవసరమైన కూర్చుని చెప్పడానికైనా వచ్చేస్తాను. కానీ అంటే ఆ త్యాగం ఎలా వచ్చిందంటే వాక్యం అర్థం అవడం ద్వారా. లేకపోతే ఇక్కడికి వస్తే ఏదో ఎక్కువ ధనం వస్తుందని కాదు, మాకు ట్రావెలింగ్ సరిపోదు. మీకు అర్థమైంది? అక్కడ పాడేళ్ళు ఇచ్చే కానీ సోదరులు కూడా మీ సారీ సంఘం ద్వారా కూడా కొంత సహకరిస్తున్నారు. ఏమి ఇచ్చినా మాకు ట్రావెలింగ్ సరిపోవన్నమాట. అంటే ఎందుకు వస్తామంటే నాకు దేవుడు అధికారి ప్రార్థన వరకు నేర్పించిన దాన్ని ఏరియాలో ఉన్న అంటే ఎంతో 100 కిలోమీటర్లు వెళ్ళి కిందకి బైబిల్ స్కూల్లో కుటుంబాలు విడిచిపెట్టి బైబిల్ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోకుండా, అంటే అంత కష్టపడక్కర్లేకుండా సింపుల్ గా ఈ సాధి సంఘాల ద్వారా నేర్పించాలని ఒక తృష్ణతో పరిగెడకు వస్తున్నాం. అంతేగాని మరొకటి ఏం లేదు. ఎందుకంటే నాకు ముందు ఒక మంచి సేవకులు దైవజనులు దేవదన్ గారు, ఆయన అలాగే 66 పుస్తకాలు చెప్పారు. ఆ తర్వాత దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అది ఒక ఆయన అంటున్నారనమాట, దేవదన్ గారు తన జీవితంలో తను చేసుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఏమైపోద్ది 66 పుస్తకాలు ఎవరు నేర్పుతారు అనుకుంటే ఒక ఆయన కాకినాడ నుంచి వస్తున్నారనమాట. కాకినాడ నుంచి వస్తూ అన్నారనమాట. ఆయన ఏమన్నారంటే, ఆయన లేని లోటు తీరుతుంది, అందుకు దేవుని స్తోత్రం. అంటే దేవుడు తన పనుల్ని, నేను చనిపోతే మరొక ఆయన్ని ఇంకా అలా ఎంతో మందిని దేవుడు తన పనులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఎంతో మంది ఉన్నారు.
చాలా మంది పాఠాలు చెప్తారు, పుస్తకాలు తెలియదు, వచ్చిన వాళ్ళకి తెలియదు, అంత చదవలేదు, అంత కష్టపడలేదు, వాళ్ళు అంత ప్రయాసపడలేదు. నేనైతే ఈ కుటుంబాన్ని కూడా కొంత నిర్లక్ష్యం చేసి దేవుని వాక్యాన్ని బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు బాగా నేర్చుకుని నేను మొదటి స్థానం దేవునికి, దేవుని వాక్యానికి ఇచ్చేవాడిని. ఈ రోజు నేను బయలుదేరినప్పుడు ఏదో విషయం చెప్పారు, రైట్ నేను చెప్తాను, కృతజ్ఞత కూడిక, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానం, జ్ఞాపక శక్తి. మనకు జ్ఞానం అర్థమైనప్పుడు, అంటే సంగతులు వినపడినప్పుడు, నాయన ఈ సంగతులు మనకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నామని చెప్పేసి అనాలన్నమాట. ఒక మంచి సేవకుని మనకు పరిచయం చేసినప్పుడు, మనకు సంగతులు అర్థమయ్యే రీతిగా దేవుడు మనం తెలియపరుస్తున్నప్పుడు మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. మర్చిపోకూడదు విషయాలు, ఎందుకంటే మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. వర్తమాన భూతం అంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడైన ప్రభువా, అంటే తండ్రి అయిన దేవా, సర్వాధికారి, సర్వాన్ని పరిపాలిస్తున్నవాడా, నీవు నీ బలమును స్వీకరించి ఏడుతున్నావు, అది కనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని. ఆయన పరిపాలన చాలా మంది ఆధ్వర్యం చూశారండి. మీకు అర్థమైందా? అంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏర్పడిన ఆయన పరిపాలన, అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏర్పడిన దేవుని పరిపాలన, యేసు ద్వారా పరిపాలించే పరిపాలనని రోమా ప్రభుత్వం ఆపాలనుకుంది. రోమా ప్రభుత్వం లేదు ఇప్పుడు, ఉందా? అంటే బలంగా, అంటే ఆయన పరిపాలన బలమైందా కాదా? అది అలాగే మన ఇండియాలో కూడా చాలా మంది సువార్త, అది బైబిల్ అంటించేసి దేవుని పని ఆపేద్దాం అనుకున్నారు. ఇప్పుడు విస్తరింటుందా, ఆగిపోయిందా? అలా చాలా మంది ఒక ఆయన పెట్టారు, ఎవరెవరు ఆపాలనుకున్నారో అలా పని ఎలా విస్తరించిందో చెప్పుకుంటూ వచ్చారండి ఒక చోట క్లుప్తంగా ఆ విషయాలు. అంటే దేవుని పరిపాలన చాలా బలమైంది, ఆ పరిపాలన మనం ఉన్నాం. మీకు అర్థమైంది? దేవుని పరిపాలన చాలా బలమైంది, ఆ పరిపాలన మనం ఉన్నాం. కాబట్టి దేవుని పరిపాలన ఉన్న మనము ఆయన పరిపాలన బలాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? క్రైస్తవుని ఎవరు ఆపలేరు, క్రైస్తవుని ఆపడం ఎవరితారో కాదు. నేను ఒక లైవ్ లో మెసేజ్ పెట్టాను, క్రైస్తవుని ఆపడం ఎవరితారని కాదని పెట్టాను నేను ధైర్యంగా. కారణం ఏంటంటే నాకు ప్రకటన గ్రంథం గురించి తెలుసు కాబట్టి. పాతనే అంటే ఎంతో మంది, అదే అపవాది ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని దేవుడి పని ఆఫ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన దేవుడు వాటిని నిర్వీర్యం చేసి ఆయన యొక్క పరిపాలన కొనసాగించుకుంటూ వస్తున్నాడు. ఈనాడు అనేక మంది బాప్తిసాలు పొంది ఆయన పరిపాలనలోకి వస్తున్నారు. దేవుని పరిపాలన బలమైంది, మానవ పరిపాలన బలహీనమైంది. కాబట్టి ఒక 5 సంవత్సరాలు వస్తారు, ఇంకో 5 సంవత్సరాలు రాలేరు. మీకు అర్థమైందా? కానీ దేవుని పరిపాలన బలమైంది కాబట్టి దాన్ని ఎవరు ఆఫ్ చేయరు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాట వాడడానికి కారణం ఏంటంటే ఆయన పరిపాలన ఆఫ్ చేయటానికి ఆ రోమా ప్రభుత్వం ఒక మతాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మతం ద్వారా క్రైస్తవులు హింసపెట్టడం, చంపేయడం మొదలుపెట్టింది. క్రైస్తవం ఇంకా విస్తరించిపోయింది తప్ప క్రైస్తవం ఆగిపోనే లేదు. మరి ఆయన పరిపాలన బలమైందా కాదా? బలమైనది. కాబట్టి నాయన మీ బలమైన పరిపాలన ఉన్న మీకు, మీ బలమైన పరిపాలన నన్ను చేర్చుకున్నందుకు, మీ బలమైన పరిపాలన బట్టి, మీ శాశ్వతమైన పరిపాలన బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని మనం చెప్పాలి. తర్వాత లాస్ట్ గా మన విజయం సాధించమంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆయన గుణాలు మనం సంపాదించుకుని నిలబడినప్పుడు కూడా మనం ఆయన కృతజ్ఞతలు చెప్పాల్సిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో ఆ 24 10 నుంచి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10, 11. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తాన్ని సృష్టించితివి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉండని, దాన్ని బట్టే సృష్టింపడు గనక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనరుడని చెప్పుచు తమ కిరీటములు సింహాసనం ఎదుట వేసిరి. ఒకవేళ ఆత్మ సంబంధంగా ఒక పౌలు గారు లాగా ఒక క్రైస్తవ జీవితంలో గనక మంచి పోరాడుతుని నా పరుగు తొదముట్టించిన అన్నప్పుడు సహితము కూడా నేను ఆత్మ సంబంధంగా నేను బ్రతకడానికి కారణం నీవే మహిమ పొందనరుడు అని చెప్పేసి మనము
ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అన్నమాట. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. అలాగే మనము మన భౌతికమైన కాపుదల ఏదో ఎబ్రీ 13:5 నేను విడువను ఎడబాయను నరమాత్రం నీకేమి చేయగలడు అన్నాడు. అంటే భౌతికంగా కూడా మనల్ని మంచిగా బతుకుతున్నందుకు, ఆత్మీయంగా బ్రతుకుతున్నందుకు మనం పాడు చేయడానికి, మన మీద నిందేయడానికి ప్రయత్నాలు చేస్తారో అలాంటి సమయాల్లో కూడా మనకు దేవుని సహాయం బట్టి మనం బ్రతుకుతున్నాము, దేవుని సహాయాన్ని బట్టి కాపాడబడుతున్నాం. కాబట్టి మన యొక్క విజయం వెనకాల అంటే ఆత్మ సంబంధమైన విజయం సాధించడానికి ఎవరో దేవుడే. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఎప్పుడును దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దలం. మన పాపం నుంచి విడుదల పొందినందుకు, అలాగే మనం ఆత్మ సంబంధంగా మనకు దేవుడి కృప చూపించి మనం రక్షించినందుకు, అలాగే మనం ఆత్మ సంబంధంగా ఎదగడానికి కావాల్సిన జ్ఞానం మనకు తెలియపరుస్తున్నందుకు, ఆయన యొక్క బలమైన పరిపాలనలో మనం ఉంచినందుకు, ఆయన బలమైన పరిపాలనలో మనం విజయం సాధించేటట్టుగా మనం ప్రోత్సహిస్తున్నందుకు మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దలమై ఉన్నాం. కాబట్టి అలాగున మన జీవితంలో అది భౌతికమైనవి కానీ ఆత్మీయమైనవి కానీ ఏమి జరిగిన ఆత్మ సంబంధం మనం ఎదిగే విషయంలో కానీ మనం రక్షణ పొందే విషయంలో ఆయన చూపించిన ఆ శక్తి, ఆ ప్రేమ, ఇవన్నిటిని బట్టి కానీ మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు కలిగి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి ఉండాలి అంటే కృతజ్ఞతలో నిలబడి ఉండిపోవాలన్నమాట. అంటే ఒకప్పుడు చెప్పి ఒక సంవత్సరం అంతా చెప్పి మిగతా సంవత్సరం మర్చిపోయేవారుగా కాకుండా కృతజ్ఞతల్లో నిలకడగా ఉండాలన్నమాట. అది ఇక్కడ కొలస్సీ పత్రికలో చెప్తాడు ఆ విషయాన్ని. 4వ అధ్యాయం ముగించుకుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. డైరెక్ట్ గా 2వ వచనం చూడండి. ప్రార్థన అంటే నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారే దాని మెలుకుగా అంటే అది కృతజ్ఞత గలవారే మెలుకు అన్నారు. మెలుకు అంటే ఎప్పుడు 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 కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతలు చెప్పే విషయంలో క్రైస్తవుడు ఎప్పుడు మెలుకుగా ఉండాలండి. సంవత్సరానికి జ్ఞాపకం వచ్చినప్పుడు కాకుండా ఎప్పుడు మన కుటుంబాలలో కృతజ్ఞత కూడికలు జరుగుతూనే ఉండాలి, దేవునికి మహిమను తెచ్చేవారుగానే ఉండాలన్నమాట. కాబట్టి మనకి భౌతికంగా భోజన పానీయాలు కానీ, మన ప్రయాణాలు ఆరోగ్యాల విషయాల్లో కానీ మనకి దేవుడు ఎంతో మనకు ఉపకారం చేస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారానికి మనం ఆయన చేసిన మేలు ఏది మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లించే అది అలాగే మన పాపం నుంచి విడుదల పొందినందుకు, మనల్ని ఆత్మ సంబంధంగా నడిపిస్తున్నందుకు, ఆయన బలమైన రాజ్యంలో ఉన్నందుకు, మనకు విజయాన్ని దయచేస్తున్నందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఆ కృతజ్ఞతలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎప్పుడు నిలకడగా ఉండాలన్నమాట. అలాగే మన అందరం కూడా మన జీవితాల్లో ఎన్నో భౌతికమైన మేలులు జరుగుతున్నాయి. అదైనా మనం ఇలా భౌతికమైన గృహాలు నిర్మించుకోగలుగుతున్నాం, నివసించగలుగుతున్నాం. కాబట్టి ఆయన చేసిన ఉపకారం ఏది మర్చిపోకుండా ప్రతి విషయంలో, ఆత్మ సంబంధ విషయాల్లో, భౌతికమైన విషయాల్లో కూడా ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించి, కృతజ్ఞత దేవుని పట్ల ఎప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండాలని నన్ను హెచ్చరిస్తూ ఈ యొక్క ఇచ్చిన సమయాన్ని బట్టి, సోదరులు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన సోదరులకి మరి ఏర్పాటు చేసిన సహోదరు రామారావు కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొకసారి ముగిస్తున్నాను.